హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేపల పులుసు చిక్కగా అండ్ ముక్క పర్ఫెక్ట్గా ఉడకాలంటే ఎలాగో ప్రాసెస్ నేను చూపిస్తా. గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. నేనైతే 2 kgs తెప్పించాను. ఇది క్లీన్ చేసిన తర్వాత 1.5 kg అలా ఉండొచ్చు. 2 పెద్ద ఆనియన్స్, 2 టమాటా, పచ్చిమిర్చి అండ్ చింతపండు నానబెట్టుకొని నిమ్మకాయ సైజ్ అంతా. సో దీంట్లోకి ఇవి మంచిగా మిక్స్ చేసి పెట్టుకోండి, ఆనియన్ అండ్ టమాటా. అండ్ ఇది వచ్చేసి జీలకర్ర అండ్ మెంతులు అండి, మంచిగా వేయించి పౌడర్ చేసి పెట్టుకోండి. ఇది మెయిన్ అండి, ఓకేనా. ధనియాలు కూడా వేయించుకోండి. నా దగ్గర ధనియాల పౌడర్ ఉంది, అందుకే నేను వేయించుకోలేదు. దీంట్లోకి పుదీనా, కరివేపాకు అండ్ బగారాకు. సో ఆయిల్ అయితే ఎక్కువనే తీసుకోండి, చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో నేను తీసుకుంది అయితే సరిపోక నేను మళ్ళీ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను తర్వాత. సో అందుకే ముందే చెప్తున్నాను. సో ఓల్డ్ స్పైసెస్ వేసుకోండి, మసాలా స్పైసెస్ వేసుకొని నేను జీలకర్ర వేసుకుంటున్నానండి నార్మల్గా లైట్గా. సో దీంట్లోకి ఆనియన్ పేస్ట్ వేసుకోండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఆయిల్ చిమ్ముతుంది ఈ టైంలో. సో ఏంటంటే ఆనియన్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఇది మనకు మ్యాక్సిమం దగ్గరికి రావాలండి, గోల్డ్ కలర్లో రావాలి. కొంతమంది ఇలాగే చేసేసి డైరెక్ట్గా వేసేస్తుంటారు, కానీ ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వనివ్వండి మనకి ఆనియన్ పేస్ట్ని. దీంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. అండ్ దీంట్లోకే కరివేపాకు అండ్ మనం ముందుగా పక్కన పెట్టుకున్న పుదీనా, ఇవి 2 యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వండి. మనకి చేపల పులుసులో మెయిన్గా అయితే మసాలాలేనండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇవైతే వేయించి మంచిగా పట్టి పెట్టుకోండి, ఓకేనా. ఇవి మెయిన్. అండ్ ఆనియన్ కూడా మీకు టైం ఉంటే కాల్చుకొని పేస్ట్ చేసి వేయండి, ఓకేనా. సో టమాటో ప్యూరీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. టోటల్గా మొత్తం దగ్గరికి వచ్చేదాకా ఉంచండి. ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే చింతపండును మంచిగా పులుసులాగా చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి, ఓకేనా. దీంట్లోకి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో సాల్ట్ వేసేసి దీన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి, పక్కన పెట్టేసి, ఓకేనా. మంచిగా ఫ్రై అయిన దగ్గరికి రావాలి మొత్తం. సో ఇలా మంచిగా ఉడుకుతుంది లోపల మనకి. సో ఇప్పుడు మనము చింతపండు రసాన్ని తీసుకుందాం, ఓకేనా. సో నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను. సో ఇది మంచిగా రసం తీసుకున్నాక దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్, పెద్దనే ఉంది స్పూను, సో కారం వేసుకోండి. అండ్ జీలకర్ర మెంతుల పౌడర్ ఇది, ఓకేనా. జీలకర్ర మెంతుల పౌడర్ అండ్ ధనియాల పొడి. జీలకర్ర మెంతులు ఎంత తీసుకోవాలంటే ఒక టీ స్పూన్ అంత తీసుకోండి. మెంతులు కొద్దిగా తక్కువ తీసుకోండి జీలకర్ర కంటే, ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి మెంతులు. సో మెంతులు కొద్దిగా తక్కువ తీసుకోండి. దీంట్లో కొద్దిగా సాల్ట్, మీ దగ్గర మేబీ కస్తూరి మెంతి ఉంటే కస్తూరి మెంతి కూడా వేసుకోండి. సో నేను దీంట్లో అవాయిడ్ చేశాను, అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. సో చూడండి దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్. సో ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లోకి పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఫ్రై అవ్వనివ్వండి, ఓకేనా. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనకు దీన్ని కొద్దిసేపు అలా ఒక 2 minutes వదిలేయండి. సో ఇలా పైన మనకు ఆయిల్ అనేది వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని మొత్తం ఇందులో వేసుకోండి, ఓకేనా. కొంతమంది ఏం చేస్తుంటారంటే డైరెక్ట్ పులుసులో వేస్తుంటారు, అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తుంటారు. నేనైతే ఇలా ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను, ఎందుకంటే ముక్క మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో కూడా. సో బాగుంటుంది. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ముక్కకు పడతాయి. సో బాగుంటుంది. డైరెక్ట్గా పులుసులో వేస్తుంటే ఏంటంటే అవన్నీ పట్టవు, అందుకే నేను ఇలాగే వేస్తాను. సో ఇలాగ మనము మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 3 minutes 4 minutes అలా లో ఫ్లేమ్ పెట్టండి, మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రసాన్ని ఇందులో పోసేసుకోండి, చింతపండు రసంని. సో ఇప్పుడు ఏంటంటే మనము అన్ని కారం, ఉప్పు ఇవన్నీ ఎందుకు, ధనియా పొడి ఇవన్నీ ముందు ఎందుకు కలిపి పెట్టుకున్నామంటే మనము వేసిన ప్రతిసారి దీన్ని కలపాల్సిన అవసరం ఉండదు. చేప ముక్కల్ని ఏంటంటే ఊకే కలిపితే విరిగిపోతాయి. సో అందుకే ప్రతిసారి కలపాల్సిన అవసరం ఉండదు, అందుకే నేను ముందే ఇలా కలిపి పెట్టేసుకుంటాను. అండ్ దీంట్లోకి మనకు సరిపడంత వాటర్ వేసేసుకోండి. ఇప్పుడే వాటర్ వేసేసుకొని మంచి హై ఫ్లేమ్ పెట్టేసేయండి. ఇక హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఒక 10 to మనకు తొందరగా ఉడుకుతుంది ఫిష్ ముక్కలు అనేది. సో దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను నేను. సో క్యాప్ పెట్టేసి ఒక 10 minutes అండి,
ఒక 10 మినిట్స్ పెట్టిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. సో గ్రేవీ కూడా మీరు కలపడం కూడా ఎలా పడితే అలా కలపకండి. ఒకవేళ స్పూన్తో తీయాలనుకుంటే స్మూత్గా తీయండి. ఒక్క ముక్క కూడా విరవకుండా వస్తుంది మనకి. చేపల పులుసు మాత్రం సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా. అండ్ ఇదే టైంలో మనం ఏంటంటే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకొని గంటెతో కలపకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి. అండ్ దీని తర్వాత ఒక్క 5 మినిట్స్ ఉంచండి. ఓకేనా, ఒక్క 5 మినిట్స్ అంతే సరిపోతుంది మనకి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత మన దగ్గర కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను. మీకు ఇంకా కుకింగ్ వీడియోస్ పర్ఫెక్ట్గా నేను పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో నాకు ఎందుకంటే కుకింగ్ చాలా ఇంట్రెస్ట్. సో చాలా పర్ఫెక్ట్గా చేస్తాను వంటలు కూడా. సో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఫిష్ పులుసు. అండ్ వీడియో ఎవరికైతే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.